హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు జనరేషన్ వాళ్ళు దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసేవారు, ఈ జనరేషన్ వాళ్ళు దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం మీ కళ్ళకు కట్టినట్టయితే చూపించేస్తా వచ్చింది. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. అన్నా మీ పేరు? నా పేరు శ్రావణ్ కుమార్. మీకు తెలిసిన దసరా హాలిడేస్ అంటే ఏంది బ్రో? ముందుగా దసరా హాలిడేస్ మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇస్తారా దసరా హాలిడేస్, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని ఒక ఫీలింగ్ ఉండేది. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా దసరా హాలిడేస్ బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళమే. దసరా రోజు ఇంటికి వచ్చేవాళ్ళమే, మంచిగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దసరా హాలిడేస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారు, ఫోన్ పట్టేసుకుంటున్నారు. హాలిడే అయినా ఫోన్ పట్టుకుంటారు, దసరా హాలిడేస్ అయినా ఒకటే, వాళ్ళకి సండే అయినా ఒకటే. దాని మీద మీ ఒపీనియన్ ఏంది బ్రో? బ్రో అప్పట్లో అంటే ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ ఇవి ఉన్నాయి కదా, ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్స్ అప్పట్లో లేవు కాబట్టి అంత ఇదిగా జనరేషన్ అందరూ గేమ్స్ మీద లేదు. ఇప్పుడంటే గేమ్స్ వచ్చేసినాయి కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ గేమ్స్ ఉన్నాయి బాగా, ఖోఖో కానీ కబడ్డీ కానీ అలా ఉండేవి. అవును, ఫెస్టివల్స్ అందరు కలిసేది, రిలేటివ్స్ అయితే కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళడం అయితే కానీ, నవరాత్రులకి అట్లా బాగా జరుపుకునేవారు అన్న దసరా. మా ఊర్లో బాగా జరుపుకునేవాళ్ళు బ్రదర్. ఊరు బ్రహ్మదేవి శివాలయం దగ్గర నవరాత్రులకి బాగా జరుపుకుంటారు. మీరు అప్పుడు దసరాలో ఏ ఆటలు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు బ్రో మేమంటూ ఏ ఆటలు గేమ్స్ లేదు, ఆటలాడే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండేది బాగా. అమ్మాయిలతో బాగా ఆడేవాళ్ళు అప్పుడు? అమ్మాయిలతో లేదు, అమ్మాయిలతోనే ఆడేవాళ్ళ? అదేం లేదు బ్రో, అమ్మాయిలతో అంటూ ఏమి లేదు, అంతా ఎక్కువ ఇంకా అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు అంతే కదా. ఇప్పుడు మన దసరా హాలిడేస్ ఎలా తీసుకుంటున్నారు యూత్? మన దసరా ఇప్పుడు అంటే అంత అప్పుడు లార్లు ఫోనేనా? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. అప్పుడు నీకేం తెలిసి ఇప్పుడు నీకేం తెలిసింది? ఇప్పుడు అంతా ఫోన్లో ఏం చూస్తున్నారంటావు? ఏ ఒకటి ఫ్రీ ఫైర్లో అన్న చెప్పాడు కదా అన్ని చిలక కొట్టులు ఏం చెప్పలా, నువ్వేం కొట్టులు చెప్తున్నావు? ఇప్పుడు చిలక కొట్లు పెద్దగా లేవులే. ఇప్పుడు చిలక కొట్టులు పెద్దగా లేవు, అంతా లోపలే డొల్లా, బయట డొల్లా, లోపలే. సరే కానీ ఇప్పుడు ఫ్రీ ఫైర్లు పబ్జీల మీద పడ్డారు. నీకు మామూలుగా దసరా హాలిడేస్ అంటే ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది? నాకంటే మెట్ల కింద సరదాగా అప్పట్లాగే ఉంటే అంటే డిమిండాలి అన్న చెప్పినట్లు మెట్ల కింద డిమిండాలా? అందరు కలిసి అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? అందరూ ఎక్కువ ఎవరు ఉండాలి? అబ్బాయిలు ఉండాలి అమ్మాయిలు ఉండాలి? మిక్సింగ్ అంతేనా? నీకు అప్పుడు హాలిడేసే బాగా నచ్చే, దసరా హాలిడేస్ అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం అప్పుడే బాగా. సరే కానీ మ్యాటర్ ఏంటంటే దసరా హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మీ కాలంలో? మా కాలంలో మా పక్క ఊర్లో చేసేవాళ్ళు. మీ ఊరు అమ్మాయిలు కాకుండా పక్క ఊరు అమ్మాయిలు టెన్ రేస్ పక్క ఊర్లో చేసేది. మేము నైట్ టైం వెళ్ళేది, అక్కడ పాడుపడిపోయిన ఒక స్కూల్ ఉండేది. ఓకే, అక్కడ ఇద్దరు కంబైనింగ్ గా ఆడుకునే మామూలుగా ఆడేది. డిమిండాలు నాకు తెలిసి నేను చూసినప్పుడే నువ్వు డిమిండాలని ఆడేది. అది అంటే 9:30 వరకు అట్లా ఆడుకునేది. మళ్ళీ ఏంటంటే అప్పుడు సినిమా వేసేది. ఓకే, తెర మీద వేసేది. అందరు తెరానక్కి వెళ్ళిపోయేవాడువే? తెరానక్కి వెళ్ళిపోయేది లేదు, అందరు కూర్చునేది, మధ్యలో మేము కూడా కూర్చున్నది. వాళ్ళ మధ్యలో కావాలని కూర్చున్నది. కొంచెంసేపు ఎంజాయ్ చేసుకునేది, ఆడుకునేది. అర్థం కదా ఎంజాయ్? కొంచెంసేపు అమ్మాయిలతో అంతే కదా. సరే అది డిమాండ్ ఆడేటప్పుడు ఆడుకునేది, కానీ మామూలుగా ఆడేది. సరే కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అది బాగుందా బాగాలేదన్న? ఇప్పుడు వాళ్ళ పద్ధతులే బాగాలేదు ఈ జనరేషన్లో. ఫస్ట్ ఇంత జనరేషన్లో దసరా అంటే మా ఈవినింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేది, గుడి దగ్గరికి వెళ్ళేది, ఏంటంటే ఏమో డబ్బులు అవి వేసేది, అక్కడ ఆడుకునేది. కొత్తగా అప్పుడు బాగుండేది, ఆటలన్నీ ఆడేవాళ్ళు అప్పుడు ఆడేది. ఇప్పుడు నిద్రలేసి ఫోను, ఇంకేదంటే బయటకు పోతున్నారు, లేదంటే ఎవరి పనులు కానిస్తాను. అంతేనా? వాళ్ళకి బాగా సేల్ అయ్యి కొన్ని ఉన్నాయి పోయినసారి. ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు లేదు, మారిపోయింది. పలానా దగ్గరకు వచ్చారని మేము అంటాం. అంతా ఇప్పుడు న్యూ జనరేషన్, అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఉండదు. ఇప్పుడు హాలిడేస్ అంటే ప్రత్యేకంగా దసరా హాలిడేస్ ఎలా ఉండేవి? అందరూ మన ఇంటికి వచ్చేది, బంధువులు, అక్కలు, వదిలిన అందరూ. మరదలు ఉన్నారు, వాళ్ళు వచ్చేది, వాళ్ళ పేరు చెప్పకూడదు కదా, సీక్రెట్. వాళ్ళు వచ్చేది మన ఇంటి పైన మిద్ది మీద కొనుక్కునేది. దాదాపు 20 మంది కొనుక్కునేది మిద్ది మీద. ఆ రోజుల్లో అసలు రాదు, ఇప్పుడు అందరు రావట్లే.
ఒకప్పుడు అంటే అది వేరే లెవెల్. నేను పోయేది, మా బంధువులు వాళ్ళందరూ వచ్చేది. ఆ ఆప్యాయత అనురాగాలు చాలా చాలా బాగుండేవి. ఇప్పుడు రావు, పోయే ఆ రోజులు పోయే. ఎందుకు మారింది? ఎందుకు ఆ రోజులు ఇప్పుడు ఎందుకు లేవు? ఎందుకు మారాయి? నేను కానీ మారిపోయాను. నేను కానీ ఇప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఈరోజు అవసరం వెళ్దాం, అంత అవసరం, ఇంకేం వెళ్తాంలే, వెళ్తాం, ఇంకా ఆ పరిస్థితి వచ్చేసింది. మార్పు దేనికి వచ్చిందంట? ఫోన్కి అలవాటు పడిపోవడం ఎలా బ్రో? లేదు ఫోన్ అనేది కాదు కానీ బద్ధకం 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 అందరికి బద్ధకం వచ్చేసింది. బ్రో నువ్వు చెప్పు బ్రో. ఇప్పుడు మీ దసరా హాలిడేస్ ఎలా ఉండేవి? అంటే మనం మామూలుగా ఈ దసరా హాలిడేస్ కొన్ని రిలీజన్కి సంబంధం లేకుండా కొన్ని ఫెస్టివల్స్ అనేది జరుపుకుంటారు. దాంట్లో భాగంగానే దసరా హాలిడేస్ అంటే ఏ రిలీజన్కి సంబంధం లేదు. దసరా హాలిడేస్ అంటే అదొక ఊపు, ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. 2 రోజుల ముందర స్కూల్ కానీ ఎగ్గొట్టేసి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్లా ఉండేది. మీరు ఎలా ఉండేది బ్రో దసరా హాలిడేస్? బాగానే ఉండేది బ్రో, కానీ పెద్దగా వెళ్ళేవాడిని కాదు, ఒక్కనే ఉండేవాడిని. పాపం చీకటి గదిలో కూర్చొని ఏదో నీ ఆ వరకే ఉంటా, అంతే పాట అంతే అంతేనా? అంతేనా అంతే బ్రో. సరేలే, కాకపోతే అది చాలా కష్టం కదా బ్రో. ఎలా ఉంటావు చీకటి గదిలో కూర్చొని? కానీ తప్పదు బ్రో, రీల్స్ అట్లా ఏం లేదు బ్రో. పెద్దగా ఎంజాయ్ చేసేవాడిని కాదు, ఏదో అలా ఉండేవాడిని అంతే. ఏదో చూసారు కదా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న తేడా. దసరా హాలిడేస్ అనే కాదు, ఏ హాలిడేస్ అయినా ఇంటికి పరిమితం అయిపోయారు ఈ జనరేషన్ వాళ్ళు. కాకపోతే ఆ జనరేషన్ వాళ్ళు చెప్పిన దొంగ ఆటలు, డిమిండాలు చాలా ఉన్నాయి. అలాగే ఎంజాయ్ చేస్తూ ఈ దసరా హాలిడేస్ని కూడా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ జనరేషన్ వాళ్ళు కూడా పాత వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అలా ఎంజాయ్ చేయాలని మా సాస్ టీవీ తరపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.